ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, ఇద్దరు కవలలు పూసిగాడు, పాసిగాడు ఉండేవారు. వాళ్ళు అడవి నుండి కట్టెలు తీసుకొచ్చి వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో బ్రతికేవారు. ఎప్పుడూ వాళ్ళ నాన్నగారే అడవి నుండి కట్టెలు కొట్టుకు వస్తాడు. ఈ కవలలు మాత్రం వాటిని పట్నంలో అమ్ముకుని డబ్బు తెస్తారు. అయితే ఒకరోజు వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆ కవలల్ని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురమ్మని వాళ్ళ అమ్మ చెప్తుంది. వాళ్ళ నాన్న మాత్రం వద్దు అని అంటాడు. కానీ వాళ్ళకి రెక్కాడితేనే డొక్క నిండుతుంది. అందుకని ఆ కవలలు అడవికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. కానీ వాళ్ళ నాన్న మాత్రం వద్దు అని ససేమిరా చెప్తాడు. కారణం అడగగా ఆ అడవి చాలా భయంకరమైనది, అందులో కొన్ని దయ్యాలు ఉంటాయి అని. ఆ అడవి గురించి కొన్ని విషయాలు చెప్తాడు. మరి మీరు రోజు ఎలా వెళ్తున్నారు నాన్న అని అడుగుతారు. మా నాన్నగారు నాకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు, వాటిని పాటిస్తూ వెళ్ళేవాడిని అని చెప్తాడు. ఎప్పుడైనా మీరు ఆ దయ్యాలను చూశారా అని వీళ్ళు అడుగుతారు. లేదు, నేనెప్పుడు చూడలేదు, అందరూ అంటుంటే విన్నాను అని చెప్తాడు. అయితే నాన్నగారు, మీరు కూడా మాకు తాతగారు చెప్పిన జాగ్రత్తలు చెప్పండి, మేము కూడా మీలాగే పాటిస్తాం అని అడుగుతారు. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్లకు డబ్బు చాలా అవసరం. అందుకని దాంతో వాళ్ళు అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. వాళ్ళ నాన్న వాళ్ళకి అడవి గురించి తగిన జాగ్రత్తలు చెప్తూ ముఖ్యంగా పడమటి దిక్కుకు వెళ్ళవద్దు అని, అట్లాగే కట్టెలు దొరకకపోయినా పర్వాలేదు కానీ చీకటి పడకముందే ఇంటికి రండి అని చెప్పి పంపిస్తాడు. ఆ ఇద్దరు వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే వెళ్ళి కట్టెలు తీసుకుని వస్తారు. అలా రోజు కట్టెలు తెస్తూ వాళ్ళు అలా రోజులు గడుపుతున్నారు. ఒకరోజు ఎప్పట్లాగే ఇద్దరు కవలలు కట్టెల కోసం అడవికి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు అడవికి వెళ్ళినా తమ వెంట కట్టెలు కొట్టడానికి ఒక గొడ్డలి, అలాగే ఒక గుణపం, వాటిని ఒక్కటిగా కట్టడానికి ఒక పెద్ద తాడు, వాటిని అడవి నుండి మోసుకుని రావడానికి ఒక గుర్రం తీసుకుని వెళ్తారు. ఈసారి కూడా వాటిని వెంట తీసుకుని వెళ్ళారు. అడవికి వెళ్ళినాక పూసిగాడు, అన్నా, రోజు అడవికి వచ్చి కట్టెలు కొట్టుడు నా వల్ల అయితలేదు, నా ఒళ్ళు హోనం అవుతుంది, దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి. పాసిగాడు, అవునరా, నాకు కూడా అలానే ఉంది, ఏం చేద్దాం అంటావు మరి? పూసిగాడు, అదే ఆలోచిస్తున్నా. పాసిగాడు, రే పూసిగా, ఒక పని చేద్దాం, మన పిచ్చి పిచ్చి చెట్లు కాకుండా ఔషధ గుణాలు ఉన్న చెట్లు కానీ లేక ఇంకా ఏమైనా చంద్రపు చెట్లు లాంటివి కొట్టుకుపోదాం, వాటికైతే ఎక్కువ డబ్బులు వస్తాయి, మనం ఇలా రోజూ రావాల్సిన అవసరం ఉండదు. పూసిగాడు, అవునరా అన్నయ్య, మంచి ఆలోచన, కానీ అట్లాంటి చెట్లు ఇక్కడ ఉన్నాయో లేవో ఎలా తెలిసేది? పాసిగాడు, వెతుకుదాం, దొరికే వరకు వెతుకుదాం, మధ్యాహ్నం వరకు వెతుకుదాం, ఒకవేళ దొరకకపోతే మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కొన్ని కట్టలు కొట్టుకు తీసుకెళ్దాం, సరేనా? పూసిగాడు, సరే అన్నయ్య, కానీ మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు దారి మర్చిపోకుండా ఏదైనా గుర్తులు పెట్టుకుంటూ వెళ్దాం, సరేనా? పాసిగాడు, సరేరా, ఇక పద వెతుకుదాం. పూసిగాడు, అన్నయ్య, అన్నట్లు ఒక విషయం, ఆ పడమటి దిక్కుకి అయితే పోవద్దన్నయ్య. పాసిగాడు మనసులో, అసలు అందరూ ఎందుకు భయపడుతున్నారు? అటువైపు నిజంగా దయ్యాలు ఉన్నాయా? టైం వస్తే తెలుసుకునే అవకాశాన్ని వదులుకోను అనుకుని, సరే భయపడకు, మొత్తానికి మధ్యాహ్నం వరకు వాళ్ళకి కావలసిన చెట్లు దొరుకుతాయి. వారు సాయంత్రం వరకు వాటిలో కొన్ని కొట్టుకున్నారు. పూసిగాడు, అన్నయ్య, ఇంకా కొట్టుకుని పోదాం, చీకటి పడలేదు కదా ఇంకా. పాసిగాడు, రే, అత్యాశకి పోతే నిరాశే మిగులుతుంది, మిగతావి రేపు వచ్చి కొట్టుకుపోదాం, ఇప్పుడైతే ముందు ఇంటికి పద. ఇక ఇద్దరు కట్టెలు తాడుతో కట్టుకుని గుర్రంపై పెట్టుకుని వీళ్ళు కూడా గుర్రం ఎక్కి ముందుకు పోతారు. కొంత ముందుకు వెళ్లేసరికి వాళ్ళకి ఒక కేకలు, అరుపులు వినిపిస్తున్నాయి. అవి అంత స్పష్టంగా లేవు కానీ ఎవరో అరుస్తున్నట్లు ఉంది. పాసిగాడు, రే, నీకేమైనా శబ్దం వినిపిస్తుందా? పూసిగాడు మనసులో, వినిపిస్తుంది గాని భయంతో, లేదు ఏం వినిపించట్లేదు, ముందు మనం ఇంటికి తొందరగా వెళ్ళాలి అని అంటాడు. ఇంతలో మళ్ళీ ఆ శబ్దం వినిపిస్తుంది. ఈసారి కాస్త స్పష్టంగా వినిపించింది. కాపాడండి, నేనిక్కడ ఇరుక్కుపోయాను అని ఎవరో అరుస్తున్నారు. పాసిగాడు, రే, ఎవరో ఆపదలో ఉన్నట్లు ఉన్నారు, పద మనం సహాయం చేద్దాం అని గుర్రం దిగుతాడు. పూసిగాడు చాలా భయంతో, అన్నయ్య, చీకటి పడుతుంది, అసలే దయ్యాలు తిరిగే అడవి, ఇటువైపు ఎవరూ రారు, అక్కడ అరిచేది మనిషేనో లేక అని ఆపేస్తాడు. పాసిగాడు, రే, నువ్వే అంటున్నావుగా చీకటి పడుతుందని, పైగా ఎవరూ రారు అంటున్నావు, ఒకవేళ అక్కడ నిజంగా మనిషే ఉంటే తెలిసి ఆపదలో ఉన్నవాన్ని కాపాడకుండా ఉండకూడదు, వాళ్ళకి సహాయం చేస్తే మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు కూడా ఎవరో ఒకరు సహాయం చేస్తారు. పూసిగాడు, కానీ అన్నయ్య, నాకు చాలా భయం వేస్తుంది. పాసిగాడు, సరే, నువ్వు ఈ గుర్రం తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను తనకి సహాయం చేసి వస్తాను. పూసిగాడు, అలా అంటావేంట్రా? నా ఉద్దేశం కేవలం నా ప్రాణాలు కాపాడుకోవాలని కాదు, భయంతో నాతో పాటు నువ్వు కూడా, ఇద్దరం వెళ్దాం అన్నాను. నువ్వంత మొండిగా ఉంటే ఏం చేస్తా? ఇద్దరం కలిసే పుట్టాం, కలిసే పెరిగాము, ఏదైనా కలిసే చేద్దాం, నేను నీతో పాటే ఉంటాను. పాసిగాడు, రే తమ్ముడు, భయపడకు, నేను ఉన్నానుగా, ఇక పద. అలా వాళ్ళు అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్తున్నారు. అయితే వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే ఆ అరుపులు పడమటి దిక్కు నుంచే వస్తున్నాయి. పూసిగాడు, రే బండోడా, నేను చెప్తే విన్నావా
అటు చూడు, అరుపులు పడమటి వైపు నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఈ రిస్క్ చేయడం అవసరమా? అసలే ఇంట్లో అమ్మకి మళ్ళీ వస్తామమ్మా అని చెప్పినా. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తిరిగి వెళ్ళేలా లేము. అమ్మా, మేము లేకుండా నువ్వు ఎలా ఉంటావమ్మా అని ఏడుస్తూ తిడుతున్నాడు. పాసిగాడు, అరవకురా. ఆ పడమటి వైపు అసలు ఏముందో చూడాలని నాకెప్పటినుండో కోరికరా. ఇవాళ అయినా ఆ రహస్యం తెలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. వృధా చెయ్యొద్దురా. అయినా కూడా నీకు మాటిస్తున్నాను. నేను క్షేమంగా ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాది. నా పైన నమ్మకం ఉంచి అరవకుండా నాతోరా. అట్లానే వాళ్ళు ఇంకొంత ముందుకు వెళ్తారు. దట్టమైన అడవి. ఎటు చూడు నిశ్శబ్దంగా ఉంది. ఆ వ్యక్తి అరుపులు, వీళ్ళు నడుస్తుంటే కాళ్ళ కింద నలిగిన ఎండుటాకుల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. అంతా భయంకరంగా ఉంది. అప్పుడప్పుడు గుడ్లగూబలు, గ్రద్దలు అరుస్తున్నాయి. ఆ వ్యక్తి అరుపులు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళు అతనికి సమీపంలో ఉన్నారు. ఇంతలో దూరం నుంచి ఒక నక్క అరుపు ఉన్నట్లుండి వినిపించింది. అట్లనే దూరాన ఏదో తెల్లగా కనిపిస్తుంది. అడవిలో దట్టమైన పొదలు ఉండడం వల్ల అక్కడ ఏముందో సరిగ్గా కనిపించట్లేదు. పూసిగాడు ఆ తెల్లటి దాన్ని చూసి ఊపిరి బిగబట్టి, అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. అది దయ్యమేమో అని పాసిగాడిని గట్టిగా పట్టుకుంటాడు. పాసిగాడు, భయపడకు, నేను ఉన్నానుగా, ఏం కాదు అంటూ పూసిగాడిని పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. పొదచాటున అక్కడ నిజంగానే ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు. అతని కాలుకి బాగా గాయమైంది. రక్తస్రావం జరుగుతుంది. అది చూసి వీళ్ళు అప్పటి వరకు పడ్డ భయాన్ని మర్చిపోయి ఆ ముసలి వ్యక్తి యొక్క తెల్ల పంచెని కాస్త చింపి రక్తం పోకుండా గట్టిగా కట్టుకట్టారు. తర్వాత వాళ్ళు ఆ ముసలి వ్యక్తి యొక్క వివరాలు అడుగుతారు. అతను తన భార్య అనాథలని, తమ పిల్లలు తమని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి వీరిని పట్టించుకోవడం మానేశారని, తమ జీవనం గడపడానికి తాను కూడా కట్టెలు అమ్ముకుంటున్నాడని చెప్పాడు. రోజులాగే ఈరోజు కూడా కట్టెలు కొడుతుంటే గొడ్డలి చేయి జారి కాలిపై పడిందని, ఎవరైనా ఉంటే సాయం చేస్తారని అరిచాను అని చెప్పాడు. పాసిగాడు పూసిగానితో, చూసావురా, అనవసరంగా భయపడ్డావు. ఒక తాతగారికి సహాయం చేశాం చూసావా అని అంటున్నాడు. ఇదంతా బానే ఉంది, కానీ వాళ్ళ ఆ ముసలి తాతని కలిసేసరికి చీకటి పడింది. ఆ అడవిలో వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు ఎటువైపు నుండి వచ్చారో కూడా తెలియకుండా చీకటి కమ్ముకుంది. ఇప్పుడు అసలు భయం మొదలైంది ముగ్గురికి. ఆ అడవి చాలా ప్రమాదకరమైనది అని తన చిన్ననాటి నుండి కథలు కథలుగా విన్నానని ఆ తాత వీళ్లకు చెప్పాడు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక అక్కడ దూరంగా ఒక భవనం లైట్స్తో వెలిగిపోతుంది. చాలా ఆకర్షణీయంగా ఉంది. అది చూసి వాళ్ళు ఏదో ఊరికి చేరుకున్నాం అనుకుంటారు. వెంటనే ఆ భవనం దగ్గరికి వెళ్తారు. అక్కడ చుట్టుపక్కల ఎలాంటి ఇల్లు కనిపించడం లేదు. పాసిగాడు, చుట్టుపక్కల ఎలాంటి ఇల్లులు కనిపించట్లేదుగా, అసలు ఇది ఊరేనా? పూసిగాడు, ఏదైతేనే మనం అడవి నుండి బయటపడ్డాం, అది చాలు. ఈ రాత్రికి వీళ్ళ ఇంట్లోనే ఉండి రేపు ఉదయాన్నే వెళ్దాం. అసలే ఈ ముసలాయన అలసిపోయి ఉన్నాడు. ఏమంటావు అన్నయ్య? పాసిగాడు, నువ్వు చెప్పింది కూడా నిజమే, సరే పద అని ఆ భవనం లోపలికి వెళ్తారు. ఎవరైనా ఉన్నారా అని అరుస్తారు. కానీ అక్కడ ఎవరూ పలకడం లేదు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఒక గది తలుపులు తెరిచారు. అక్కడ ఉన్నదాన్ని చూసి పాసిగాడు బెల్లం కొట్టిన రాయిలా అయిపోయాడు. పూసిగాడు స్పృహ కోల్పోయాడు. ముసలి తాత కళ్ళు నులుముకుంటూ మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. అసలు అక్కడ ఏముందంటే, ముందుగా పూసిగాడిని లేపి ఆ గదిలోకి వెళ్తారు. ఆ గదిలో 5 కుప్పలు ఉన్నాయి. బంగారు నాణ్యాలు, వెండి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. వాటిని చూసి ఈ ముగ్గురు తాము చూసేది నిజమేనా అనుకుని ఒకరిని ఒకరు గిల్లుకుంటారు. నిజమే అనుకుని వాళ్ళు తమ జీవితంలో ఇంత సొమ్ముతో ఏం చేయాలనుకుంటున్నారో తలుచుకుంటూ ఊహల్లో తేలుతున్నారు. ఇంతలోనే ఒక శబ్దం గట్టిగా వచ్చింది. అది విని వాళ్ళు ఊహల్లో నుండి తేరుకుని భయపడటం మొదలైంది. ఆ శబ్దం ఒక నక్క అరుపు. గాల్లో సగం కాలిన శవాల వాసన వస్తుంది. ఆ గదికి కిటికీ నుండి బయటకు చూశారు. అప్పుడు అర్థమైంది, వాళ్ళు ఏ ఊరికి చేరుకోలేదు. వాళ్ళు ఉన్నది పడమటి వైపున ఉన్న దయ్యాల భవనం అని తెలుసుకున్నారు. ఇంతలో అక్కడికి ఎవరో వస్తున్నట్లు అలికిడి వినిపిస్తుంది. పూసిగాడికి చచ్చినంత పనయింది. ముసలి తాత భయంతో వణుకుతున్నాడు. పాసిగాడు కూడా అప్పటి వరకు ధైర్యంగా ఉన్నా ఇప్పుడు భయం మొదలైంది. వాటి నుండి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. పాసిగాడు మాత్రం ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని అటు ఇటు చూస్తున్నాడు. పూసిగాడికి తాతకి భయం అవుతుందని ముందుగా ఆ గది తలుపులు మూసివేశాడు. అది మూసిన వెంటనే ఆ గదిని అవతల వైపు నుండి ఎవరో తడుతున్నారు. వీళ్ళకి భయం ఇంకా పెరిగింది. తాత భయంతో మూర్ఛపోయాడు. పూసిగాడు, పాసిగాడు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఆంజనేయ మంత్రం జపం చేస్తున్నారు. తలుపును తెరవండి అని అవతల నుండి గొంతు వినబడింది. అదేంటి, దయ్యాలైతే ఈ పాటికి తలుపు నుండి వచ్చేవాళ్ళు కదా, మరి రావటం లేదేంటి అనుకుని మెల్లగా వెళ్ళి పాసిగాడు కిటికీ నుండి బయటకు చూస్తాడు. సగం కాలిన శరీరంతో చాలా ఆత్మలు బయట నిల్చుని ఉన్నాయి. వాటిని చూస్తే చాలా భయం వేస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు లోనికి రాలేకపోయారో వీళ్ళకి అర్థం కాలేదు. ఈలోగా దయ్యాల రాణి అక్కడకు వచ్చింది. దయ్యాల రాణి, ఎవరున్నారు లోపల? నా బలానికే పరీక్ష పెడుతున్నారా? మర్యాదగా తలుపులు తెరవండి.
లేదా నేనే బద్దలు కొడతా అంటుంది. కవలలకు భయం వేస్తుంది. చేసేదేం లేక పాసిగాడు మాత్రం ఇక తలుపు తెరిచి జరిగింది చెప్పి వాళ్ళని వేడుకుందాం అని పూసిగానికి చెప్పి తలుపు దగ్గరికి వెళ్తాడు. ఆ తలుపుకి అవతల వైపున ఇంకో దయ్యం రాణితో, మహారాణి మోహిని, మనకు కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఇలా జరగలేదు. ఇక్కడకు మనం తప్ప ఇంకెవరూ రాలేదు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చింది ఈ భవనంలో మనం చంపిన గుండయ్య ఏమో అని భయంగా ఉంది. పైగా వాడు చనిపోయే ముందు మనల్ని చంపే పెద్ద శక్తిశాలై వస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చింది గుండయ్యనేమో అని భయంగా ఉంది అని అంటుంది. మోహిని కూడా భయంతో, అంతే అంటావా? ఒకవేళ ఆ వచ్చింది గుండయ్యనో కాదో, వాడికి మనకంటే ఎక్కువ శక్తులు ఉన్నాయో లేవో తేల్చుకుందాం. ఒకవేళ ఎక్కువ శక్తులు ఉంటే ఈ అడవి నుండి పారిపోదాం అని మాట్లాడుకుంటున్నాయి. అది విన్న పాసిగాడు ఆశ్చర్యంతో నవ్వుకుంటూ అవి తెలుగు తక్కువ ఆత్మలని తెలుసుకుని తలుపు తీయకుండా వెళ్ళి పూసిగాడికి మొత్తం విషయం చెప్పి, మనం వాటిని కేవలం భయపడితే చాలు, అవి ఇక్కడి నుండి వెళ్ళిపోతాయని చెప్తాడు. ఈలోగా మళ్ళీ అవతల నుండి ఎవరున్నారు లోపల అని అరుస్తారు. పాసిగాడు గంభీరంగా, గుండైని వచ్చాను, నా భవనం నాకు దక్కించుకునే అందుకు వచ్చాను అని గట్టిగా దిక్కులు పెక్కటిల్లేలా అంటాడు. ఆ మాటకు ఆ మోహిని తన సైన్యం భయపడతారు. అయినా తను నిజమైన గుండయ్యనో కాదో అని తెలుసుకోవడానికి మోహిని, నువ్వు గుండయ్యవి కాదు. పాసిగాడు, మోహిని, నన్ను చంపినది నువ్వు మర్చిపోయావా? నీ మీద పగ తీర్చుకోవడానికి ఇన్ని రోజులు అధిక శక్తులను సంపాదించాను. నేను నీకంటే శక్తిశాలిని ఇప్పుడు అంటాడు. మోహిని, అవునా? అయితే నాకంటే గట్టిగా అరువు నమ్ముతాను అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి ఆ భవనం కూడా భూకంపం వచ్చినట్లు ఊగుతుంది. అరవడం ఆపి ఇప్పుడు నీ వంతు అన్నది. పాసిగానికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో పూసిగాడు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, ఆగు చేసి చూపిస్తా అని తమ వెంట తీసుకువచ్చిన గుర్రంని గట్టిగా ఒక పెట్టు పెడతాడు. ఆ దెబ్బకి గుర్రం చాలా గట్టిగా అరుస్తుంది. భవనం లోపల ఉన్నందున రీసౌండ్ ఎక్కువై భవనం బయట పాతపడ్డ గోడలు కూలిపోతాయి. అవి చూసి అరుపు విని దయ్యాలకు భయం కలుగుతుంది. పాసిగాడు పూసిగాడి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటాడు. అప్పటికీ నమ్మకం రాక మోహిని మళ్ళీ ఇలా అంటుంది. మోహిని, అన్ని రాక్షసుల కంటే నా వెంట్రుకలే అతి పెద్దవి, దానికంటే పెద్ద వెంట్రుకలు నీకు ఉన్నాయా అని అంటూ తన వెంట్రుకలు కిటికీ నుండి లోపలికి విసురుతుంది. తెల్లని వెంట్రుకలు చాలా పొడవుగా ఉన్నాయి. అప్పుడు ఆ కవలలు తాము కట్టెలకు కట్టిన తాడుని విప్పి కిటికీ నుండి విసురుతారు. అది చూసి ఆ అమాయకపు దయ్యాలు వెంట్రుకలు అనుకుని తమకంటే పొడవుగా బలంగా ఉన్నాయి అనుకుని ఎక్కువగా భయపడటం మొదలుపెట్టాయి. ఇక ఆఖరిసారిగా ప్రయత్నం చేద్దాం అనుకుని మోహిని, ఆఖరిసారిగా చెప్తున్నా, నా దంతాలు చాలా పెద్దవి, నిన్ను నమిలి మింగగల శక్తి ఉంది, ఇప్పటికైనా క్షమించమని వేడుకుని తలుపుని తెరువు అంటుంది. కావాలంటే నా దంతం చూడు అని మళ్ళీ విసురుతుంది. ఈసారి ఈ కవలలు కూడా ముక్తకంఠంతో, నేను నీకు ఆఖరిసారి చెప్తున్నా, నువ్వు వెళ్ళకపోతే నిన్ను నీ సైన్యాన్ని నాకు బానిసలుగా చేసుకుని నరకం చూపిస్తా. నీ చిన్న దంతాన్ని చూసి నువ్వే అట్లా అనుకుంటే నాది చూడు అని తమ దగ్గరున్న గుణపాన్ని విసురుతారు. ఆ గుణపాన్ని చూసి పెద్దగా ఉందని మరియు అది చాలా పదునుగా ఉందని భయపడి క్షమించమని వేడుకుని అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాయి. ఇక కవలలు ఇద్దరు ఆనందపడతారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ముసలి తాతను లేపి జరిగిందంతా చెప్పి, కేవలం వాళ్లకు అవసరం ఉన్నంత బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు తీసుకుని మిగిలినవి వాళ్లకు అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకెళ్దాం అని ఒప్పందం చేసుకుని ఇంటికి వెళ్తారు. వాళ్ళ అమ్మా నాన్నలకు జరిగిందంతా చెప్పి వాళ్ళ డబ్బుతో పేదరికం పోగొట్టుకుని ఇతరులకు సహాయం చేస్తూ ఆనందంగా జీవిస్తారు.